జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూచిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియ్యా. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి, రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. వెలిగిన వేళ, పువ్వులు పూచిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియ్యా. ప్రేమస్వరూపుడు, సద్గుణశీలుడు, మమతలు పంచిన స్నేహస్వరూపుడు, శాంతి సాధనలో కారుణ్యనాముడు, సేవా కార్యములో త్యాగశీలుడు. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూచిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియ్యా. రండి రండి ప్రార్థన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి, రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. విమోచకుడు, కల్వరి నాదుడు, రక్షణ పోరునా తీరోధాతుడు, పాప విమోచకుడు, కల్వరి నాదుడు, రక్షణ పోరునా తీరోధాతుడు, పేదల హృదయములో పావన దేవుడు, రోగుల మనసులలో దావీదు పుత్రుడు. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూచిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియ్యా. ఈ పరిశుద్ధ పూజ బలిలు ప్రత్యేక విధంగా ఈరోజు ఈ పవిత్రమైనటువంటి ఆదివారం రోజున ఆయన దీవెనలు ఆశీర్వాదాలతో దీవించమని మనం ప్రార్థించుకుంటూ గత వారమంతా కూడా ఆయన దీవించి ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఆయన మనందరినీ కూడా దీవించి కాచి కాపాడమని వేడుకుంటూ ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు దయచేయమని రానున్న రోజుల్లో మరి ఈ వారములో అమ్మ లూదు మాత పండుగను కూడా మనం కొనియాడబోతూ ఉన్నాం. ఆ తల్లి దీవెనలతో దీవించమని వేడుకుంటూ ఈ పూజ బలిలో మన విచారణ కోసం
మన గ్రామాల కోసం, మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం, సిస్టర్స్ను, బ్రదర్స్ను, ఉపదేశాల కుటుంబాలు అందరినీ కూడా దీవించండి యేసయ్య అని ప్రార్థించుకుంటూ ప్రతి నెల దశమ భాగం కుటుంబ చందాలు ఇచ్చినటువంటి కుటుంబాలను వారి పిల్లలను కూడా దీవించమని, మరి పూజా వేళలో పాల్గొన్న మనందరినీ కూడా ఆశీర్వదించమని, హైదరాబాద్ నుండి పి చిన్నమ్మ వారి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని, ముఖ్యంగా నూతన గృహం నిర్మించుకోవాలనే ఆశ వారికి ఉంది. యేసయ్య దయ వల్ల వారికి దయచేయమని ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. బంటు రాములు, దమయంతి వారి కుటుంబాన్ని దీవించమని, అనిల్ కుమార్, నవీన్ కుమార్ మంచి భవిష్యత్తు కోసం ఆయురారోగ్యంతో దీవించమని, శాంతి సమాధానంతో వారి కుటుంబాన్ని దీవించమని కోరుతూ ఉన్నారు. దేవుడి చేసిన మేలుగాను అన్ను వెంకట్రావు మాస్టరు, సూరమ్మ టీచర్ వారి కుటుంబ సభ్యులు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తును శాంతి సమాధానంతో దీవించమని వేడుకుంటూ ఉన్నారు. దోసు చిట్టమ్మ, సుశీల వారి కుటుంబాన్ని దీవించమని, రాజశేఖరు, పూజిత, గోపి, చందన ఆయురారోగ్యంతో శాంతి సమాధానంతో దీవించమని, దోసు సత్యం, నాగార్జునకు ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. దేవుడు చేసిన మేలుగాను గర్బాబు, పైడిరాజు, నిర్మల వారి కుటుంబాన్ని దీవించమని, సంజన దాసు, మరియదాసు వారి కుటుంబంలో పిల్లల చదువుల కోసం ఆయురారోగ్యంతో దీవించమని, వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ నెరవేరాలని ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. కోమిటపల్లి విజయకుమార్ మాస్టరు, లూతమ్మ వారి కుటుంబాన్ని దీవించమని, సంధ్య, రాజేష్, ఫాతిమా, నోయల్, జాయ్, ఉషా, వినోదులకు ప్రభు చేసిన మేలుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, కుటుంబంలో ప్రేమ, శాంతి సమాధానంతో దీవించమని కోరుతూ ఉన్నారు. మరి అదేవిధంగా అంపిలి విజయకుమార్ మాస్టరు, అంతోనమ్మ టీచర్ వారి కుటుంబాన్ని దీవించమని, పిల్లలు లిల్లీ రాజు, ఫాతిమా రాజు వారి కుటుంబాన్ని పిల్లలను దీవించమని, బోనెల కృపారావు మాస్టరు, కృపాబాయి వారి కుటుంబాన్ని వారి పిల్లలను కూడా దీవించమని, వారి మనవళ్ళు మనవరాలకు శుభములతో ఆశీర్వాదాలతో దీవించమని కోరుతూ ఉన్నారు. ఇంకా ఎవరైతే ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారి ఉద్దేశాలు, తలంపులన్నీ నెరవేరాలని ఈ పూజా వేళలో ప్రార్థన చేసుకుంటూ దీవెనలు పొందుదాం. రెండు, మనలను సృజించిన సర్వేశ్వరుని ముందు సాగిలపడి ఆయనను ఆరాధింతుము. ఎందుకు అనా ఆయనే సర్వాధికారి, ఆయనే మన కర్త. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమునా ప్రభువ మీతో ఉండెనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం సామాన్య 5వ ఆదివారంలో ఉన్నాం. నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మొదటి పఠనము యెషయా గ్రంథము నుండి తీసుకోబడింది. రెండవ పఠనము మొదటి కొరింథీయులకు రాసినటువంటి లేఖ నుండి, సువిశేషము లూకా సువార్త నుండి తీసుకోబడింది. మరి ఈ 3 పఠనాలు కూడా దైవ సందేశం కోసం, దైవ పిలుపు వొకేషన్ కోసం మనకి నేటి సందేశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుని బిడ్డలుగా మీకు పిలుపు వచ్చింది. దైవ సేవకులు, సేవకురాలుగా మాకు పిలుపు వచ్చింది. ఈ పిలుపు అనేది వేరు అయినా కూడా ఆ పిలుపులో ఉన్నటువంటి గొప్పతనం అనేది చాలా గొప్పదని నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా మనం ఆలకించబోతూ ఉన్నాం. కాబట్టి నిన్ను దేవుని బిడ్డగా పిలిచినటువంటి ఆయన, నిన్ను దైవ సేవకుడిగా, దైవ సేవకురాలుగా పిలిచినటువంటి ఆ యేసయ్య, ఆయన నిన్ను వెంబడిస్తూ ఉన్నావా? ఎంతవరకు నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఆయనను అనుసరిస్తూ ఉన్నారు? ఎంతవరకు నీ జీవితంలో దేవుని ఆజ్ఞలు ఆచరిస్తూ ఉన్నావు? నీ పిలుపు తగ్గట్టుగా నీవు జీవిస్తూ ఉన్నావు? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. వొకేషన్, దైవ పిలుపు అనేది చాలా అదృష్టవంతులు అన్నవారు. అది ఎంతోమంది ఉన్నా కూడా కొంతమందికి ఆయన ఎన్నుకుంటూ ఉంటారు. కొంతమందిని దైవ బిడ్డలుగా ఎన్నుకుంటారు, కొంతమందిని దైవ సేవకులు, దైవ సేవకురాలుగా ఎన్నుకుంటూ ఉంటారు. అది ఆ పిలుపులో ఉన్నటువంటి గొప్పతనాన్ని, మాధుర్యాన్ని మనం గమనించి
మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ పూజా బలిలో పాల్గొనే ముందు దేవుని బిడ్డలుగా పిలుపునిచ్చినటువంటి ఆయన మనల్ని పిలిచాడు. దైవ సేవకులుగా సేవకురాలుగా ఆయన మనల్ని పిలిచాడు. ఏ విధంగా జీవిస్తున్నా ఆ పిలుపులో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎంతవరకు నువ్వు గ్రహించావు అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని తెలుసో తెలియక చేసిన తప్పిదాలు పాపాలన్నీ కూడా క్షమించండి యేసయ్య అని వేడుకుంటూ పశ్చాత్తాపం చెందుతూ మోకరించి పశ్చాత్తాప గీతాన్ని పాడుకుంటూ పరిశుద్ధ జలాలతో మమ్మ దీవించండి యేసయ్య అని ఈ పాట ద్వారా దీవెనలు పొందుదాం. నేను పాపిని ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసితిని, నీ పాపము చేసితిని. నా దోషములన్నీయు నీ మదిలో కడబడెను, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి, నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా, నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనతే జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. Gloria, Gloria, Glory, Gloria, 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 Gloria. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా, గ్లోరియా, సర్వేశ్వరునికి గ్లోరియా, 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 సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి, శాంతి, మంచి మనసులకు శాంతి, శాంతి, శాంతి.
మంచి మనసులకు శాంతి. ఇది చేసిన ప్రభువా, ప్రాణము పోసిన సర్వేశ్వర, సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణము పోసిన సర్వేశ్వర, నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, నిన్ను ఆరాధించెదము, నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, నిన్ను ఆరాధించెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. రక్షణనొసగిన యేసువా, పాపము బాపిన క్రీస్తువా, రక్షణనొసగిన యేసువా, పాపము బాపిన క్రీస్తువా, మిమ్ము ప్రణుతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము గణపరచెదము, మిమ్ము ప్రణుతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము గణపరచెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. నీ సభ పాలక ఆత్మదేవ, వరాలు ఇచ్చు వరదాత. శ్రీ సభ పాలక ఆత్మదేవ, వరాలు ఇచ్చు వరదాత. మిమ్ము కీర్తింతుము, మిమ్ము ప్రార్థింతుము, మిమ్ము ధ్యానించెదము, మిమ్ము కీర్తింతుము, మిమ్ము ప్రార్థింతుము, మిమ్ము ధ్యానించెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమ మలిన ఓ సర్వేశ్వర,
మీ కుటుంబమును స్థిర ప్రేమతో కాపాడమని మేము బ్రతిమాలుకొనిచున్నాము. మేము స్వర్గీయ వరముల సహాయమున మీ మీదనే ఆధారపడి ఉన్నాము. కావున ఈ దైవ పిలుపు సందర్భముగా మమ్మల్ని అందరినీ కూడా ఒక్కొక్క అంతస్తుకు పిలుచుకున్నటువంటి ఈ తరుణములు దానికి అనుగుణంగా మేము పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఈ సువార్థీకరణలో మమ్మందరినీ కూడా బలపరచమని వేడుకొనిచున్నాము. రానున్న రోజుల్లో మీ ప్రేమ కరుణతో దీవించి కాచి కాపాడమని మీతో కలసి పవిత్రాత్మతో సహా ఏకాయుగములు జీవించుచు పరిపాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మరి పూజా బలిలో ప్రత్యేక విధంగా మా కోసం ప్రార్థన చేయమని కోరినటువంటి కుటుంబాలు సేనాపతి చిన్న, మాణిక్యం, జీవన్ కుమార్, ఆకుల భాస్కర్రావు, సుగుణ, వర్షిణి, జాయిసి, జోసఫ్, రాజాన, వినోద్, ప్రబలిక ఈ కుటుంబాలందరినీ కూడా ఆయురారోగ్యంతో శాంతి సమాధానంతో దీవించమని కోరుతూ ఉన్నారు. అన్న ఉదయ కుమార్ మాస్టర్, చిన్నారి టీచర్ వారి కుటుంబాన్ని దీవిస్తూ విజయశ్రీ, వాత్సల్య ఈ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని శాంతి సమాధానంతో దీవించమని కోరుతూ ఉన్నారు. ధనాన, జమున, రాజేంద్ర, ధనం, బాలాజీ, ప్రవీణ్ ఈ కుటుంబాలను ఆయురారోగ్యంతో శాంతి సమాధానంతో దీవించమని కోరుతూ ఉన్నారు. అరసాడ రామ్కుమార్ మాస్టరు, చిన్నమ్మల టీచర్ వారి కుటుంబాన్ని దీవిస్తూ సునీల్ రాజును ఆశీర్వదించమని కోరుతూ ఉన్నారు. ఇంకా మనందరినీ కూడా దీవించమని ఈ పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థించుకుంటూ దీవెనలు పొందుదాం. నేనున్నాను కదా, నన్ను పంపుడు. మొదటి పట్టణము సామాన్య 5వ ఆదివారము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 1 నుంచి 8 వరకు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 1 నుంచి 8 వరకు. ఉజ్జియా రాజు గతించిన 7 నేను ప్రభు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండగా చూసితిని. ఆయన అంగీ అంచులు దేవాలయమును నింపెను. ఆయనకు పైభాగమున జ్వలించుచున్న సెరాఫిము దేవదూతలు నిలిచియుండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును, 2 కాళ్ళతో, 2 కాళ్ళతో కప్పుకొని 2 ఎగురుచుండేరి. ఆ దేవదూతలు ఒక్కొక్కరు సర్వశక్తిమంతుడైన ప్రభు, పవిత్రుడు, 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 లోకమంతయు అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండెరి. ఆ శబ్దమును దేవాలయపు పునాదులు కంపించెను. దేవాలయము పొగతో నిండెను. నేను చెడితని గదా, నా నోటి నుండి వెలువడినవన్నీయు అపవిత్రమైన మాటలే. ఆ అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూసితిని కదా అని అనుకుంటుని. అప్పుడు ఒక దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీద నుండి పట్టుకారుతో తీసి చేతబట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోటి కంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేనున్నాను కదా, నన్ను పంపుడు అని నేనంటిని. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన 138వ భక్తి కీర్తన
1 నుంచి 8 వరకు. అందరూ దైవముల ముందట నిన్ను కీర్తింతును. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును. దైవముల ముందట నిన్ను కీర్తింతును. అందరూ దైవముల ముందట నిన్ను కీర్తింతును. నీ ప్రేమను విశ్వసనీయతను చూసి నీ పవిత్ర మందిరము వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పింతును. నీ నామమును నీ ఆజ్ఞలనన్నింటిని కంటెను ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుడిని చేసితివి. అందరూ దైవముల ముందట నిన్ను కీర్తింతును. ప్రభు, లోకములోని రాజులెల్లా నీకు వందనములు అర్పింతురు. వారు నీ వాగ్దానమును గూర్చి వినియున్నారు. వారు నీ కార్యములను నీ మహామహిమను కొనియాడుదురు. మహోన్నత స్థానము నుండి నీవు దీనులను గమనింతువు. అందరూ దైవముల ముందట నిన్ను కీర్తింతురు. దూరము నుండియే గర్వాత్మలను పరికింతువు. నేను కష్టములలో చిక్కుకొనున్నప్పుడు నీవు నన్ను కాసి కాపాడుదువు. ఆగ్రహపూరితులైన నా విరోధులను ఎదిరించి నీ బలముతో నన్ను రక్షింతువు. నీవు ప్రమాణము చేసినదెల్లా చేసి తీరుదువు. నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయము. నాకు నీవు తోడుండగా ప్రేమతోడ నన్ను కాచి కాపాడును. యావే యావే నా కాపరి. యావే యావే నా మేపరి. పచ్చిక గల చోట మేతను సమకూర్చును. శాంతి జలములలో సేద తీర్చును. పచ్చిక గల చోట మేతను సమకూర్చును. శాంతి జలములలో సేద తీర్చును. కను సన్నల నీడలలో ఆ కమ్మని హృదయములో. కను సన్నల నీడలలో ఆ కమ్మని హృదయములో విశ్రాంతి నీర్చును. సేద తీర్చును. విశ్రాంతి నీర్చును. సేద తీర్చును.
యావే యావే నామే పరి. నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలధారమునైన సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయనించుచున్నాను. 2వ పట్టణము పునీత పౌల్ మహర్షి గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 1 నుండి 11 వరకు వాక్యములు. సోదరులారా, నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలధారమునైన సువార్తను గూర్చి మీకు జ్ఞాపకం చేయనించుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటేరేని మీరు రక్షింపబడదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని, పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చెయ్యబడి 3వ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తులకు కనబడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుసరులలో 500 మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కు మంది జీవించే ఉన్నారు. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తులందరికీ ఆయన కనబడెను. ఆ కాలమందు జన్మించినట్లున్న వాడనైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఏలైనా అపోస్తులందరిలో నేను అల్పుడును. దేవుని సంఘమును హింసించిన వాడు నగుటచే అపోస్తుడని పిలువబడుటకు నేను అయోగ్యుడును. కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయి దేవుని కృపయే. కనుక నేను కానీ వారు కానీ మేమందరము బోధించినది ఇదియే మీరు విశ్వసించినది. ఇది ప్రభువాక్కు. అమరమైన నీ వాక్యం పరవశించి పాడెదము. సాటిలేని నీదు వాక్యం ఆలకించి చాటెదను. అమరమైన నీ వాక్యం పరవశించి పాడెదము. సాటిలేని నీదు వాక్యం ఆలకించి చాటెదను. హల్లెలూయా 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 హల్లెలూయా
సరస్సుల మంచువై సస్యమిచ్చిన వాక్యం ఫలమునిచ్చెడి జీవమై ధాత్రి ఎంత పూచెను. విశ్వమానవ ప్రగతి కోసం యేసు ఇచ్చిన ప్రేమ సూత్రం. విశ్వమానవ ప్రగతి కోసం యేసు ఇచ్చిన ప్రేమ సూత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండినగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ఏలినవారా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 11 వరకు. లూకా సువార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 11 వరకు. యేసు ఒక పర్యాయము గెనసరెతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. ఆయన అచ్చట 2 పడవలను చూచెను. జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనిచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనికి దాని ఒడ్డు నుండి లోనికి త్రోయమని అందు కూర్చొని ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవని ఇంకా లోతుగా తీసుకొని వెళ్ళి చేపలకై మీ వలను వేయుడు అనెను. అందుకు సీమోను, స్వామి, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలను వేసేదను అని ప్రత్యుత్తరం ఇచ్చాను. వల వేయగానే వల చినుగునంత అంతటా సీమోను, స్వామి, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినను మీ మాట మీద వల వేసేదము అని ప్రత్యుత్తరం ఇచ్చాను. వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడేను. అంతటా జాలరులు 2వ పడవలోనున్న తమ తోటి వారిని వచ్చి సహాయం చేయడని సైగ చేసిరి. వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగా పడవలు మునుగునట్లు ఉండేను. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి పొమ్ము అని పలికెను. ఇన్ని చేపలు పలుట వలన కాంచి సీమోను అతని తోటి వారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జబదాయి కుమారులకు యాకోబు, యోహానులను అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నిన్ను మనుషులను పట్టువాడువై ఉందువు అనెను. ఆ జాలరులు పడవను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ఇదే ప్రభు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడినగాక. ఆమేన్. అందరం అక్కడ కూర్చొని మరి పూజ బలిలో మా కోసం ప్రార్థన చేయమని కోరినటువంటి బేరి పండయ్య, రవణమ్మ వీళ్ళ ఆరోగ్యంతో దీవించమని, అలాగే వీరి యొక్క పిల్లలను సౌజన్య, సుధారాణి, క్రాంతి కుమార్ కోసం ప్రార్థన చేయమని వేడుకుంటూ, సుధారాణి బిఎస్ నర్సింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు ఆ దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా కొంచాడ వెంకటరమణకి ఆయురారోగ్యంతో దీవించమని కోరుతున్నారు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ సమయమున
గొప్ప దేవుడు ఇంకా మనందరినీ కూడా దీవించమని ప్రార్థన చేయండి. గత వారమంతా కూడా దీవించి ఉన్నారు, ఇంకా రానున్న రోజుల్లో కూడా దీవించండి యేసయ్య మమ్మందరినీ అని ప్రార్థన చేయండి. మరి చూస్తుండగానే జనవరి నెల అయిపోయింది, ఫిబ్రవరి నెల 2వ వారంలో ఉన్నాం. ప్రార్థన చేయండి. ఈ ఫిబ్రవరి నెలలో గొప్ప గొప్ప కార్యాలతో ఆశీర్వాదాలతో దీవించండి యేసయ్య అని ప్రార్థన చేయండి. త్వరలో మనం తపస్కాలంలోకి వచ్చే నెల 5వ తారీఖు నుండి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. మరి తపస్కాలంలో ఏ విధంగా మనం జీవించబోతూ ఉన్నాం? కొత్త జీవితంలో అడుగు పెట్టగలవా? నీ జీవితాన్ని మార్చుకోగలవా? నీ జీవితంలో ఉపవాసాలు, ప్రార్థనలు, దాన ధర్మాలు చేసుకుంటూ, దీక్ష వేసుకుంటూ, ప్రార్థనా పూజలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటావా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన రోజులు రాబోతూ ఉన్నాయి. ప్రార్థన చేసుకో. ఈ సమయమున గొప్ప దేవుడు ఇంకా మనందరినీ కూడా దీవించమని ప్రార్థన చేయండి. ఈ పవిత్రమైనటువంటి ఆదివారం రోజున ఈ దివ్య సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థన చేయండి. పూజలు సమర్పించినటువంటి కుటుంబాలను కూడా దీవించమని, ప్రతి నెల దశమ భాగం కుటుంబ చందాలు ఇస్తున్నటువంటి కుటుంబాలను, వారి పిల్లలను కూడా దీవించండి యేసయ్య అని ప్రార్థన చేయండి. మన విచారణ, మన గ్రామాలు, కుటుంబాలు, పిల్లలు, బ్రదర్స్ను, సిస్టర్స్ను, ఉపదేశులను, విశ్వాసులందరినీ కూడా దీవించమని ప్రార్థన చేయండి. మంచి రోజులు రాబోతున్నాయి. ప్రార్థన చేసుకో. విశ్వాసంతో ప్రార్థన చేయి. తప్పకుండా నీవు దీవెనలు పొందగలవు. అద్భుతాలు, శుభములు కూడా నువ్వు పొందగలవు. నీ కళ్ళారా ఆశ్చర్యకరమైన అద్భుతాలు నువ్వు చూడబోతావు రానున్న రోజుల్లో. ఇక్కడ ప్రార్థన చేసుకో. మరి ఈరోజు ఇంకా రానున్న రోజుల్లో కూడా దీవించండి యేసయ్య అని ప్రార్థన చేయండి. ప్రేమమలిన ఓ సర్వేశ్వర, ఈ సమయంలో మీ ప్రేమ కరుణతో మమ్మందరినీ దీవించండి యేసయ్య. మరి ఈ పవిత్రమైనటువంటి ఆదివారం రోజున మమ్మందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రేమ కరుణ చేత ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా దైవ పిలుపు, వొకేషన్, ఈ సువార్తకరణలో, ఇవాంజలైజేషన్లో ఏ విధంగా మీరు జీవించాలి, నా ప్రేమలో ఏ విధంగా మీరు అభివృద్ధి పొందాలి, మీ పిలుపు తగ్గట్టుగా మీ జీవితాలు జీవించాలని కోరుతూ ఉన్నారు. అందుకు వందనాలు యేసయ్య. మమ్మ దైవ బిడ్డలుగా మీరు ఎన్నుకున్నారు. మమ్మల్ని దైవ సేవకులుగా, సేవకురాలుగా ఎన్నుకున్నందుకు వందనాలు. మరి ఇంకా మా విచారం నుండి, మా గ్రామాల నుండి కూడా రానున్న రోజుల్లో ఈ దైవ సేవకు, దైవ బిడ్డలు ఇంకా ముందుకు రావాల్సిందిగా ప్రార్థిస్తుండగా మీ ప్రేమతో దీవించండి నాయన. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నా. మీ ప్రేమ కరుణ చేత మమ్మ దీవించి కాచి కాపాడమని, అమ్మా మరియ తల్లి మీ కుమారుని యొక్క అనుగ్రహాలు దీవులతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అందరం కూడా 2 చేతులు పైకి లేపి గొప్ప దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఈ సామాన్య 5వ ఆదివారం రోజున తల్లి శ్రీ సభ మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, దైవ పిలుపు, వొకేషన్. దైవ బిడ్డలుగా మన జీవితాలలో
ఏ విధంగా జీవించాలి అని ప్రభువు మనల్ని కోరుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందమైన ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక పిలుపు వచ్చింది. ఆ పిలుపు తగ్గట్టుగా మనం జీవించాలి అని, ఆ పిలుపు తగ్గట్టుగా మన అంతస్తులో ఉండాలి అని ప్రభువు మనల్ని దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ రోజులలో ఎంతోమంది దైవ బిడ్డలు, దైవ సేవకులు, సేవకురాలు నేనున్నాను ఈ దైవ పిలుపుకి అన్నీ విడిచిపెట్టి సువార్థీకరణలకు ఈ వొకేషన్ దైవ పిలుపులో పాల్గొని జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఉదాహరణ చూసినట్లయితే పునీత మదర్ తెరేసా గారు దేశంగాని దేశంలో ఆమె జన్మించి, యుగోస్లావియా దేశంలో జన్మించి భారతదేశానికి వచ్చి ఈ దేశంలో నేను ఆయన గురించి నేను బోధిస్తాను అన్నీ విడిచిపెట్టి తన జీవితాన్ని సువార్త సేవలో ఒక మఠ కన్యక మదర్ తెరేసా సభను స్థాపించినటువంటి గొప్ప పునీతురాలు పునీత మదర్ తెరేసా గారు. అలాంటి తల్లి ఎంతోమందిని అభాగ్యులను చేరదీసి ఎంతోమందిని దైవ పిలుపు కూడా యేసయ్య చెంతకు నడిపించినటువంటి పునీతురాలు పునీత మదర్ తెరేసా గారు అని చెప్పవచ్చు. ఆ తల్లి ఎంతగానో బాధలు, శ్రమలు అనుభవించినా కూడా నా జీవితంలో ఆయన తప్ప నాకు ఎవరు లేరు, ఆయన గురించి మంచి కార్యాలు చేస్తాను, ఆయన గురించి స్వార్థలో నేను భాగస్తురాలు అవుతాను, ఆయన గురించి ఈ యొక్క పేద సాధులను నేను అనాథలను నేను చేరదీస్తాను అని గొప్ప కార్యాలు చేసినటువంటి తల్లి పునీత మదర్ తెరేసా గారు. అందుకొని ఆ తల్లిని పునీతురాలుగా యేసయ్య దీవించి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అలాగా మనందరికి కూడా ఒక్కొక్క పిలుపు వచ్చింది. ఆ పిలుపు తగ్గట్టుగా ఒక కుటుంబ వ్యవస్థలో దైవ బిడ్డలుగా మేమందరినీ కూడా ఆయన ఎన్నుకున్నాడు. ఆ పిలుపు తగ్గట్టుగా నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు మనందరం కూడా ఒక చక్కనటువంటి కుటుంబ వ్యవస్థలో విశ్వాస పదములో ఈ దైవ పిలుపుని అందుకొని దైవ బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే నువ్వు ద సాక్రమెంట్ ఆఫ్ బ్యాప్టిజం, దివ్య సంస్కారం అనే జ్ఞానస్థానం స్వీకరించావో నీవు దేవుని పిలుపులో నువ్వు భాగస్థుడవు, భాగస్థురాలవు అని గుర్తించుకోవాలి. ద సాక్రమెంట్ ఆఫ్ బ్యాప్టిజం అనేది మన జీవితాన్ని అంతటా కూడా మార్చింది. మన జీవితాలన్నీ కూడా మారిపోయాయి. నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలనుకున్నావో, నీ జీవితంలో నువ్వు ఎంత గొప్పవాడు అవ్వాలనుకున్నావో నీ తల్లి మాతృగర్భంలోనే ఆయన నిర్ణయించాడు. నేను హిందువుడిగా, నీ ముస్లింలుగా ఉండాలనుకున్నావో నీ ప్లాన్ అంతా కూడా మార్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. నీ తల్లి మాతృగర్భంలోనే మనం దైవ బిడ్డలుగా ఆయన ఎన్నుకున్నాడు. దైవ సేవకులుగా, సేవకురాలుగా మనల్ని ఎన్నుకుంటూ ఉన్నాడు. మనం చూద్దాం ఒకసారి ఇర్మియా 1వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము వచనాలు 4 నుండి 8 వరకు చదువుదాం. తన వాక్కును ఇట్లు వినిపించెను. ఇర్మియా 1వ అధ్యాయము వచనాలు 4 నుండి 8 వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున, చూడండి, నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. గట్టిగా చప్పట్లు కొడతాం ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం మొత్తం 4 నుంచి 8 వరకు ఒకసారి ఆలకించండి ఆ వాక్యాలు. నీవు పుట్టక మునుపు నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభుడను. నాకెట్లు మాట్లాడవలయునో తెలియదు.
నాకు ఎట్లు మాట్లాడాలనో నాకు తెలియదు, నేను బాలుడను అని పలికి తిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివేను, నీవు నేను బాలుడనని చెప్పవలదు, నేను బాలుడని నువ్వు చెప్పవద్దు, నీవు వారికి భయపడనక్కర్లేదు. ఇది ప్రభువైన నా వాక్కు. చూడండి, మాతృ గర్భములో నీవు రూపొందకమునిపే మనందరినీ కూడా ఎన్నుకున్నాడు. ఇర్మియాని కూడా పిలుస్తూ ఉంటే, నేను చిన్నవాడును, నాకు ఏమి తెలియదు అని వెనకంజ చేస్తూ ఉంటే యావే దేవుడు ధైర్యంతో నింపుతున్నాడు. నువ్వు చిన్నవాడిని, నువ్వేం మాట్లాడాలో నీకు తెలియదని నీవు భయపడవద్దు, నేనున్నాను నీకు తోడుగా అని ఇర్మియా ప్రవక్తను దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డల, మనల్ని కూడా మాతృ గర్భంలో ఉన్నప్పుడే, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీవు దైవ బిడ్డలుగా ఎన్నుకున్నాడు. మనందరినీ మన ఈ దైవ సేవకులుగా ఆయన నిర్ణయించి ఉన్నాడు. ఇది గొప్ప విషయం ప్రియ దేవుని బిడ్డలారా. మరి మన జీవితంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది? నీవు దేవుని బిడ్డగా ఉంటావా, సాతాను బిడ్డగా ఉంటావా అని నిర్ణయించింది ఆయనే. ఆ పిలుపు తగ్గట్టుగా మనం అందరము కూడా, మన తాతలు ముత్తాతలు, మన తల్లిదండ్రులందరూ కూడా దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఇంకా విశ్వాస పదంలో మనం అభివృద్ధి పొందాలి. ఇంకా దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే మన కుటుంబాలు, మన పిల్లలందరినీ కూడా ఆయన చల్లగా దీవిస్తూ ఉంటారు, కాచి కాపాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అందరినీ కూడా మన జీవితాలు ఎలా ఉంటాయి ఊహించలేం. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మారుతావు, నువ్వు దైవ సేవకురాలుగా మారుతావు, నువ్వు దైవ సేవకుడిగా మారుతావని ఆయనే నిర్ణయించి ఉన్నాడు. ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వారందరికంటే ప్రేమ దయ వల్ల నీవు దేవుని బిడ్డగా ఎన్నుకున్నావు, నీవు దైవ సేవకుడిగా సేవకురాలుగా ఎన్నుకున్నావు. అది ఆయన ప్లాన్, ఆయన దీవెనలు ద్వారా మనం ఇలా జీవిస్తూ ఉన్నాం. అసలు యేసు ప్రభు ఎంతమంది శిష్యులను ఎన్నుకున్నాడు? ఆయన ఎంతమంది శిష్యులను ఎన్నుకున్నాడు యేసు ప్రభు? 12 మందా, 72 మందా, 50 మందా? ఎంతమందిని? 12 మందిని శిష్యులు ఎన్నుకున్నారు. 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? పర్పస్ ఏంటిది? ఉద్దేశం ఏంటిది అసలు? చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 3వ అధ్యాయము వచనాలు 13, 14 వచనాలు చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము వచనాలు 13, 14. ఎందుకు ఎన్నుకున్నాడు? పర్పస్ ఏంటిది? పిదప ఆయన పర్వతం పైకి తాను కోరుకొనిన వారిని, పిదప ఆయన పర్వతం ప్రాంతానికి ఎక్కి, పిదప ఆయన కోరుకున్న వారిని పిలవగా వారు ఆయన వద్దకు వచ్చిరి. తనతో ఉండుటకును. ఎందుకు? ఉద్దేశాలు, 2 ఉద్దేశాలు ఉన్నాయి. చదువుదాం, ఆలకించండి ఒకసారి. తనతో ఉండుటకును, ఒకటి తనతో ఉండుటకు, రెండవది సువార్త ప్రకటన కొరకు కొరకును ఆయన 12 మంది శిష్యులను ఎన్నుకున్నారు. 2 ఉద్దేశాలు, 2 పర్పస్. ఒకటి తనతో ఉండడానికి, టు బీ విత్ మీ, ఇది. రెండవది ఆయన స్వార్థను బోధించడానికి, టు ప్రొక్లెయిమ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని స్వార్థను ప్రకటించడానికి ఆయన 12 మంది శిష్యులను ఆయన ఎన్నుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా దేవుడు మమ్మ నడిపిస్తాడు అని అనుకొని మొత్తం విడిచిపెట్టి 12 మంది అపోస్తులు, చదువురా అన్నటువంటి వాళ్ళు, దేవుడు వారిని ఎన్నుకొని గొప్పవాళ్ళుగా చేసి ఉన్నారు. తన శిష్యులుగా చేశాడు. తనతో ఉండడానికి, 2 సువార్తను బోధించడానికి ఆయన 12 మంది శిష్యులు ఎన్నుకున్నారు. కాబట్టి ఆ గొప్ప దేవునికి వందనాలు చెప్పుకుంటూ అందరూ లేచి నిలబడి, ప్రేమించేదం యేసురాజా
నన్ను దైవ బిడ్డలుగా దైవ సేవకులు సేవకురాలుగా ఎన్నుకున్నందుకు నేను ఆరాధిస్తాం, ఘనపరుస్తాం, దీవిస్తామని ఈ పాట ద్వారా పాడుకుంటూ దీవెనలు పొందుదాం. అందరం కూడా లేచి నిలబడి పాట పాడుకుంటూ దీవెనలు పొందుదాం. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ పాట పాడుకుందాం. అందరూ కలిసి చప్పట్లు కొట్టుకుంటూ ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనని ఎప్పుడు కూడా మనం ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉంటే నిన్ను పిలిచిన దేవుడు ఇంకా గొప్పగా మనల్ని దీవిస్తూ ఉంటాడు, మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ పాట పాడుకుంటూ దీవెనలు పొందుతూ ఉన్నాం. ఈ పాట పాడుకుంటూ ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. 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 అందరం కూడా కూర్చొని కొద్దిసేపు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మొదటి పట్టణాన్ని మనం ఆలకించి ఉన్నాం. మొదటి పట్టణం యెషయా గ్రంథంలో నుండి తీసుకోబడింది. యెషయా ప్రవక్తకు ఒక దైవ పిలుపు వస్తుంది. మొదటి పట్టణంలో క్రీస్తు పూర్వం 580 సంవత్సరాల కిందట జరిగినటువంటి వాక్యాలు ఈరోజు మనం మొదటి పట్టణంలో యావే దేవుడు యెషయా ప్రవక్తను పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు అని దేవదూతలు కూడా పొగుడుతూ ఉన్నారు ఆయనని. ఈ తరుణంలో పొగుడుతూ ఉండగా యావే దేవుని దీవెనలు పొందుతున్నటువంటి యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు, నేను చెడిపోయాను, నా జీవితం ఇలా పాప జీవితంలో జీవిస్తూ ఉన్నాను అని దేవునికి మొరపెట్టుచుండగా ఆయనకు ఒక పిలుపునందుతూ ఉన్న ఓ స్వరం వినపడుతుంది.
నా సువార్తను బోధించడానికి ఎవరున్నారు అన్నప్పుడు ఆయన చక్కగా అంటున్నాను, నేనున్నానయ్యా, నన్ను పంపండి ఈ సువార్త సేవకు అని యావే దేవుడు యెషయా ప్రవక్తకు ఒక పిలుపునిస్తుండగా ఆయన స్వయాన వచ్చి నేనుంటాను మీ వాక్యాన్ని బోధించడానికి, నేనున్నాను, నన్ను పంపించండి అని చక్కగా దైవ పిలుపునందుకొని యెషయా ప్రవక్త బోధిస్తూ ఉన్నాడు. యావే దేవుని యొక్క దీవెనల ద్వారా, యావే దేవుని యొక్క పిలుపునందుకున్నటువంటి యెషయా ప్రవక్త నేనున్నాను ఇక్కడ, నన్ను పంపించు, ఎవరినో పంపించడం ఎందుకు, నేనున్నాను, సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు గో, నేను సిద్ధంగా ఉన్నాను నేను వెళ్ళడానికి, నన్ను పంపించండి అయ్యా అని యెషయా ప్రవక్త నోటి నుండి పలుకుతున్నటువంటి పలుకులు మనం ఈరోజు మనం ఆలకించాం. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్తకి మొదటి పట్టణంలో పిలుపు వచ్చింది, రెండవ పట్టణంలో మనం పునీత పౌలు గారికి పిలుపు వస్తూ ఉంది. రెండవ పట్టణంలో మనం ఆలకించి ఉన్న ఆయన అంటున్నాడు, నేను అయోగ్యుడిగా ఉన్నా కూడా నన్ను తన దైవ సేవకి నన్ను ఎంచుకున్నాడు అని ఎంత చక్కగా ఆయన తెలియజేస్తున్నాడంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను అయోగ్యుని దైవ పిలుపుకి ఈ సువార్తను బోధించడానికి అయోగ్యుడైన నన్ను ఆయన తన దైవ సేవకు ఎన్నుకుంటూ ఉన్నాడు ఈ సువార్తను బోధించడానికి అని పౌలు గారు తన జీవితంలో అందరి ముందు నేను అయోగ్యుని అని చెప్పుకుంటూ ఉన్నాడు. దేవుని పిలుపు వచ్చిన యేసు ప్రభు పిలుపు పొందినటువంటి ఆ యొక్క పౌలు గారు అందరి ముందు కూడా నేను అయోగ్యుని సేవ చేయడానికి, ఈ పిలుపు పొందడానికి కూడా నేను అయోగ్యుని అని తన్ను తాను తగ్గించుకుంటూ యేసయ్య గురించి గొప్పగా చెప్తూ ఉన్నాడు. అది గొప్పతనం ప్రియదేవి. రెండవది దైవ పిలుపు పౌలు గారి గురించి విన్నాం. మూడవది సువార్తను మనం ఆలకించి ఉన్నాం. ఈ సువార్తలో పేతురు మరి శిష్యుల దైవ పిలుపు గురించి, ఈ సువార్తలో నుండి మనం 5 విషయాలు మనం నేర్చుకోవాలి ఈరోజు మనం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సువార్త నుండి మనం ఈరోజు 5 విషయాలు ఒకటి నేర్చుకోవాలి. మనం విన్నాం, ప్రజలందరూ కూడా ఆయన వాక్యాన్ని ఆలకించడానికి నెట్టుకుంటూ లోనికి వస్తున్నారు. చదవండి 1వ అధ్యాయం చూద్దాం. లూకాసు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ఒకసారి. 1వ వచనం చదవండి, ఏమంటున్నాడు ప్రభు వాక్యం ఏమంటుందో. గెన్నసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము, చూడండి, జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. చూడండి, నెట్టుకొనుచూ వస్తున్నారు. ఇప్పుడు మనం ఫంక్షన్లకి భోజనాలకు కానీ సినిమాకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? అమ్మో సినిమా అయిపోతుందో టికెట్ దొరక నెట్టుకుంటూ వెళ్తాం. భోజనాలు కూడా దొరకవ నెట్టుకుంటూ ఒకరి మీద పడుకుంటూ వెళ్తూ ఉంటాం. మరి దేవుని వాక్యాన్ని ఆలకించడానికి, ప్రార్థనా పూజలో పాల్గొనడానికి ఎందుకు మనం అలా చేయలేము? ఆలోచించి ఒకసారి. ఆ రోజులలో యేసయ్య యొక్క వాక్యాన్ని ఆలకించడానికి జనులు నెట్టుకుంటూ వస్తున్నారు. మరి మనం ఆదివారం అనేసరికి ఎక్కడికి వెళ్తూ ఉన్నాం? మొదటి నుండి మనం చివరి వరకు మనం పాల్గొంటూ ఉన్నామా? కుటుంబం పిల్లలు వస్తూ ఉన్నామా? దేవుని ఆదివారం అంటే దేవుని సన్నిధిలో గడిపే రోజు. అది హాలిడే కాదు. ఆదివారం అంటే హోలీడే, పవిత్రమైనటువంటి రోజు అది. ఈ పవిత్రమైనటువంటి ఈ రోజులో దేవుని బిడ్డలుగా, దైవ బిడ్డలుగా, దైవ సేవకులుగా మనం దేవునికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. మొదటి నుండి 8 గంటల నుండి 10:30 గంటల లోపల ఇక్కడ మనం గడపాల దేవుని సన్నిధిలో. నీ కుటుంబం, నీ పిల్లలు, మన అందరం కూడా కలిసి. అది గొప్పతనం. దేవుని బిడ్డలుగా, దైవ సేవకులుగా ఉన్నటువంటి అలవాటు మనం నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితాలు ధన్యమవుతూ ఉంటాయి. దేవుని వాక్యాన్ని ప్రార్థనలో పూజలో పాల్గొనడానికి నెట్టుకుంటూ మనం రావాలా, ఆత్రపడుతూ రావాలా. అమ్మో ఈరోజు ఆదివారం, దేవుని స్వరాన్ని వినాలి, ప్రార్థనలో పాల్గొవాలి, జపమాలు చెప్పుకోవాలి, పూజలో పాల్గొవాలి అనే ఆలోచన మనకు రావాలి. ఇది మొట్టమొదటి విషయం సువిశేషంలో. రెండవది, యేసు ప్రభుకి పేతురు తన పడవనిచ్చాడు సువార్తను బోధించడానికి. యేసు ప్రభుకి సువార్తను బోధించడానికి పేతురు తన పడవనిచ్చాడు. మరి మన హృదయాన్ని, మన మనసులు మన అందరం కూడా ఇస్తున్నామా? ఆలోచించండి.
ఆయన పడవ ఇచ్చినందుకు యేసు ప్రభు పడవలో అటు ఇటు తిప్పుతూ సువార్తను బోధించాడు. మరి నీ హృదయమనే నీ పడవను ఇవ్వగలవా? నీ కుటుంబం, నీ పిల్లలు కూడా దేవుని సన్నిధికి నీ ఆ పడవలో కూర్చొని నీ పడవ అనే హృదయంలో ఆయనను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు మన జీవితాలు మనకే అర్థమవుతూ ఉంటాయి. చాలామంది హృదయాన్ని ఇస్తూ దేవునికి సువార్తలు కూడా భాగస్థులు అవుతూ ఉన్నారు. చక్కగా ప్రతి నెల కుటుంబ చందాలు దేవునికి సహకరిస్తూ ఉన్నారు. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా నీ హృదయాన్ని, నీ మనసును, మంచితనాన్ని మనం ప్రదర్శించుకోవాలి. పేతురు పడవనిచ్చాడు యేసయ్యకు సువార్తను బోధించడానికి. మరి నీవు నీ హృదయం అనే పడవను, నీ కుటుంబం, నీ పిల్లలు, మనందరం కూడా దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం గడపడానికి, నీ హృదయాన్ని, నీ మంచి మనసును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక మూడవది, పేతురు అంటూ ఉన్నాడు, యేసుప్రభు అంటున్నాడు, పేతురు వలవై మళ్ళీ అంటే ఆయన అంటున్నాడు, రాత్రంతా అలసిపోయామయ్యా అన్నప్పుడు నీ మాట చొప్పున మేము వెళ్తూ ఉన్నాం. రాత్రి అంతా వేసిన అలసిపోయినా కూడా ఒక్క చేప దొరకలేదు. నీ మాట ప్రకారం, నీ మాట చొప్పున మేము వెళ్తున్నాం ఈ పగలు అన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట ప్రకారం వెళ్ళారు. అద్భుతాలు వారి జీవితంలో చూశారు. మనం కూడా దైవ సేవకుల మాట వింటూ ఉన్నామా? దైవుని యొక్క స్వరాన్ని మనం ఆలకిస్తూ ఉన్నామా? ఆలోచించండి ఒకసారి. పేతురు అన్నాడు, మీ మాట చొప్పున మేము వెళ్తాం సముద్రంలోకి అని అంటూ ఉన్నాడు. మంచి మాటలు ఆలకించండి. చెడుగా ఏమైనా ఉన్నాయంటే అది విడిచిపెట్టండి, పాటించిన అవసరం లేదు. దేవుని స్వరాన్ని ఆలకించాలా. పరిశుద్ధ గ్రంథపట్నం ఈ బైబిల్ కూడా ప్రతిరోజు కూడా చేతిలో పట్టుకొని చదవండి. ఇది సుమారుగా ఈ బైబిల్ నా చేతిలో 25-30 సంవత్సరాల బైబిల్. ఇది త్వరలో ఇంకో బైబిల్ మారబోతూ ఉంది. బైబిల్ ఉండాలా ప్రతి ఒక్కరికి. ఇంగ్లీషు వస్తే ఇంగ్లీషు, తెలుగు వస్తే తెలుగు, హిందీ వస్తే హిందీ. బైబిల్ తీసుకొని రండి. ప్రార్థనా పూజకి బైబిల్ తీసుకొని రావాలా. దేవుని సన్నిధికి బైబిల్ ఉంటే గొప్పగా ఆయన మనల్ని దీవిస్తూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత యేసుప్రభు ఇంకా లోతుగా వేయమన్నాడు పడవ. వెళ్ళిపోండి లోపలికి అంటే మన జీవితంలో ఇంకా ప్రయత్నం చేయాలా. దేవుని బిడ్డలుగా మన జీవితంలో ప్రయత్నం లోతుగా ఇంకా ట్రై చేయాలి. ఫెయిల్ అవుతాం, విఫలమవుతాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు కొన్ని మంచి జరగవు. సాతాను ఆటంకపరుస్తూ ఉంటాడు. అయినా సరే మనం ప్రయత్నం చేయాలా. లోతుగా వెళ్తే చేపలు లోపల ఉంటాయి, బయటికి ఎప్పుడో కొన్ని వస్తూ ఉంటాయి. అందుకని లోపలికి వెళ్ళమన్న 4వ విషయం. మరి మనం కూడా లోతుగా వెళ్ళి ప్రయత్నం చేయాలా. ట్రై మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే నీ జీవితంలో ఫలితాలు, అద్భుతాలు, శుభములు జరుగుతూ ఉంటాయి. ఇక 5వది ఏంటిది అంటే పేతురు యేసు ప్రభు పాదం మీద పడి, ప్రభువా నన్ను క్షమించో, నేను పాపాత్మని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఇక నుండి నువ్వు మనుషులు పట్టేవాడుగా నేను చేస్తానయ్యా, వస్తావా అన్నాడు. రెడీ అని పేతురు అన్ని విడిచిపెట్టి వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని వెంబడించారు. 5 విషయాలు ఈరోజు సువిశేషంలో మనం ఆలకించి ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దైవ బిడ్డలుగా, దైవ సేవకులుగా మన జీవితంలో ఎలా ఉండాలి? ఒకసారి కొన్ని బైబిల్ వాక్కు ద్వారా మనం ఆలకిద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము వచనాలు 19-20 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము వచనాలు 19-20 వచనాలు. దేవుని బిడ్డలుగా మీరు, దైవ సేవకులుగా మేము ఎలాంటి జీవితాన్ని జీవించాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమును వసుగుచు వారిని నా శిష్యులను చేయుడు అంటున్నాడు. ఇది మొదటి విషయం. దైవ బిడ్డలుగా, దైవ సేవకులుగా ఆయన ఇచ్చే శుభవచనం ఏమిటంటే, మీరు సకల జాతి జనులకు, ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా తెలియజేయాలి. దైవ బిడ్డలుగా, దైవ సేవకురాలుగా మనం చేస్తే ఆయన సర్వదా
ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఇది మొదటి సందేశం. రెండవది ఏంటిది అంటే నేను మీకు ఆ, ఆజ్ఞాపించినదంతయు నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు. వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో ఇదిగో లోకాంతము వరకు లోకాంత్య వరకు సర్వదా నేను మీతో సర్వదా నేను మీతో ఉంటాను. ఇది మొదటి వాక్యాన్ని మనం ఆలకించాం. మత్తయి సువార్తలో దైవ బిడ్డలుగా దైవ సేవకులుగా ఉన్నటువంటి ఈ లక్షణాలు, కొన్ని క్వాలిఫికేషన్స్ ఇది మనం కలిగి జీవించాలి అని ఆయన అభయమిస్తున్నారు. రెండవది ఏంటిది అంటే యోహాను సువార్త తీద్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము తీయండి ఒకసారి. 31, 32 వచనాలు మనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు. అప్పుడు యేసు తనను విశ్వసించిన యూదులతో తనను విశ్వసించిన యూదులతో మీరు నా మాటపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ శుభవచనం లక్షణాలు, క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఏంటిది అంటే నా మాట మీద మీరు నివసించి విశ్వాసంతో ఉంటే మీరు స్వతంత్రులుగా ఉంటారు, ఫ్రీగా మీరు జీవిస్తారు అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక చివరి మూడవ శుభవచనం ఏమిటి అంటే లూకాసు వార్త తీద్దాం మనం. లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనం. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు యోగ్యుడు కాడు. వెంబడించని వాడు నాకు యోగ్యుడు కాదు. ఓకే, తర్వాత గోపురము కట్టదలచిన వాడు కూర్చుండి వ్యయము గుణించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా? 31, 32 వచనాలు. 31, 32. ఇతడు ఆరంభ సూర్యుడే కాని కార్య సాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువుదాం ఒకసారి, మరొకసారి చదువు. తర్వాత ఓకే ఆపుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శిష్యులుగా ఆయన బిడ్డగా ఉన్నదలుచుకున్న వారు తన సిలువను ఎత్తుకొని అంటే కష్టాలు బాధలన్నీ కూడా పెట్టుకొని నన్ను వెంబడించాలి అంటున్నాడు. ఇది దైవ బిడ్డలుగా దైవ సేవకులుగా ఆయన మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అందరం కూడా 2 చేతులు పైకి లేపి కళ్ళు మూసుకొని ప్రార్థనించే ఈ సమయమున ఈ క్వాలిఫికేషన్స్, ఈ లక్షణాలు మన జీవితంలో నెరవేరాలని ప్రార్థన చేయండి. ఎంతోమందిని ఆయన పిలుచుకున్నాడు. నిన్ను కూడా నీ పిలుపు అందుకొని మాతృ గర్భములో రూపొందం ముందుకి మనందరినీ పిలిచాడు. నిన్ను దైవ బిడ్డలుగా పిలిచారు. మేమందరినీ దైవ సేవకులు సేవకురాలుగా పిలిచి ఉన్నాడు. ఆలోచించు, ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో, ఎంతోమంది ఉన్నారు. అయినా సరే ఆయన ప్రేమ కరుణ ద్వారా మనం దీవిస్తూ ఉన్నాడు. ఆ పిలుపు ఉన్నలో ఉన్నటువంటి గొప్పతనం, మాధుర్యం, ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. గుర్తించుకొని ప్రార్థన చేయి. ఆయన ప్రేమ కరుణ ద్వారా ఇంకా కరుణించండి అయ్యా అని ప్రార్థన చేయి. ఆయన ఆశీర్వాదాలు ఇంకా ఎన్నెన్నో మనం పొందబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకో ఈ సమయమున. ప్రేమమైన ఓ సర్వేశ్వర, ఈ సమయంలో ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి నాయన, ఆశీర్వదించండి. మమ్మల్ని సృష్టించిన సర్వేశ్వరుడి ముందు సాగిలపడి ఆయనను ఆరాధించాలి అని కీర్తనకారుడు పలికినటువంటి విధముగా మా జీవితంలో ఇంత గొప్ప అద్భుతాలు దీవెనలు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా అని చెప్పండి. ఈ పవిత్రమైనటువంటి ఆదివారం రోజున మనల్ని, మన కుటుంబాలను కూడా అందరినీ కూడా దీవించమని ప్రార్థన చేసుకుందాం. మంచి రోజులు రాబోతున్నాయి.
ప్రార్థన చేసుకో. నీ జీవితం మారబోతూ ఉంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఆయన ఉన్నాడు నీ వెంట నడిపించే దేవుడు అని శిష్యులు కూడా అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి నీ జీవితంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. ఈ సమయంలో ఈ 2025 చూస్తుండగానే ఒక నెల అయిపోయి 2వ నెలలో ఉన్నాం, ఫిబ్రవరి నెలలో. మరి ఈ రానున్న రోజుల్లో కూడా దీవించమని ప్రార్థన చేయండి. అమ్మ మరియ తల్లి ఈ బిడ్డలందరినీ కూడా దీవించి మీ కుమారుని యొక్క ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించమని మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. అందరు లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రామం. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మరణ గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోలీసుల అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకములకెక్కి సర్వశక్తి పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకు చనిపోయిన వారులకు తీర్పు చేటుకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపుల మన్నింపును విశ్వసించున్నాను. శరీరము కొత్తాను విశ్వసించున్నాను. నిత్య జీవంలో విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియా దేవిని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం దైవ సందేశాన్ని ఆలకించి ఉన్నాం. ఈ తరుణంలో వినరావా మా దీన ప్రార్థన అని గొప్ప దేవిని ప్రార్థించుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల మా యేసయ్య, మీ స్త్రీ సభను పరిపాలిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా కార్డినల్స్ను, అగ్రపీఠాధిపతులను, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, కన్యాస్త్రీలను, డీకన్నులను, బ్రదరులను మీరు దీవించి కాసి కాపాడండి అయ్యా. మీ పిలుపును అందుకొని మీ స్వరాన్ని విని మీ దైవరాజ్యంలో ప్రభువా మీ సువార్తను ప్రకటిస్తున్నటువంటి వీరందరికీ మీ పరిశుద్ధ ఆత్మతో నింపమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమ మెలినవో సర్వేశ్వర, ఈ సమయంలో మా విచారణ దీవించండి. విచారణ పరిధిలో ఉన్నటువంటి కుటుంబాలను, గ్రామాలను, మరి ముఖ్యంగా దైవ బిడ్డలందరినీ కూడా దీవిస్తూ దైవ సేవకులను, సేవకురాలను, బ్రదర్స్ను, సిస్టర్స్ను, దైవ బిడ్డలందరినీ కూడా ప్రేమతో దీవించి కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, మా దేశాన్ని దీవించండి. మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులను దీవిస్తూ వారి స్వార్థబుద్ధిని మాని ప్రజలందరికీ కూడా లబ్ధి పొందుతూ ఈ ప్రాంతాలన్నీ కూడా అన్ని రంగాలలో అభివృద్ధి పొందే భాగ్యాన్ని దయచేయమని
అందరూ ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా మన యొక్క సొంత అవసరాల కోసం ప్రార్థించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని మీ ఉద్దేశాలు మీ తలంపులన్నీ కూడా నెరవేరాలని ప్రార్థన చేయండి. ప్రతిరోజు కూడా దేవుని స్వరాన్ని ఆలకిస్తూ ప్రతి ఆదివారం కూడా దైవ బిడ్డలుగా కుటుంబం అంతా కూడా కలిసి రానున్న రోజుల గొప్ప దీవెనలతో దీవించండి యేసయ్య అని ప్రార్థన చేయండి. దుష్ట శక్తులు సాతాను శక్తులన్నీ కూడా పారిపోయి విచారణలో ఇంకా గొప్ప కార్యాలు గ్రామాల్లో అన్ని చోట్ల చక్కగా జరిగేటట్లు ప్రార్థన చేయండి. మరి మీ జీవితంలో ప్రతిరోజు కూడా ఒక మంచి రోజు, ప్రతిరోజు కూడా ఒక పండగలాగా విశ్వాసంతో ముందుకు సాగిపోయేటట్లు దీవించండి యేసయ్య అని ప్రార్థన చేయి. పూజలో పాల్గొన్న వారిని, పూజలు సమర్పించినటువంటి కుటుంబాలను, ప్రతి నెల దశమ భాగాలు ఇచ్చినటువంటి కుటుంబాలను అమ్మ మరియే తల్లి మీ కుమార్ని దయవల్ల ప్రతి ఒక్కరిని కూడా దీవించి కాచి కాపాడమని మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అందరం కూర్చొని అర్పణ గీతాన్ని పాడుకుంటూ దీవెనలు పొందుదాం. వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును. దివ్య రాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను, గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుమో స్వామి దీవించుమో. చేకొనుమో స్వామి దీవించుమో. దివ్య రాగాలతో వినుతింతును నమ్య భావాలతో సమర్పింతును. దివ్య రాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును. మనసార నిన్ను నేను చేరుకుంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. ఆబేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని, ఆబేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని అర్పింతును గైకొనుము. అర్పింతును గైకొనుము. ఆశీర్వదించుము. దివ్య రాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును. దివ్య రాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును.
ఆశతో నిన్ను చేరితిని, నే తెచ్చిన కానుకను స్వీకరించుము. విధవరాలి దీన మనసు ఎరిగి నేను, విధవరాలి దీన మనసు ఎరిగి నేను అర్పింతును గైకొనుము, అర్పింతును గైకొనుము, ఆశీర్వదించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను, గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము, చేకొనుము స్వామి దీవించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సోదరి సోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. వారి వారి నామస్మరణ కొరకును మన యొక్క వారి ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఆయనను స్వీకరించుదురుగాక. ప్రేమ మలినవో సర్వేశ్వర, మా బలినితకు సహాయముగా ఈ పవిత్ర అర్పణలు మీకు ప్రసాదిస్తున్నా. అవి మా నిత్య రక్షణకు సహాయం చేయమని మేము బ్రతిమాలికొనిచున్నాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండెనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ఏలిన వారి వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా, పావన పిత, సర్వశక్తి గలపదైన సర్వేశ్వర, మాలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఈ చోటును మేము దయత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. పాస్కా పవిత్ర కార్యము ద్వారా ఇదొక అద్భుత చర్యగా తయారయ్యేను. దీని ద్వారా పాప మరణం నుండి విముక్తి చెంది మేము ఈ మహిమలో భాగస్థులు మగుచున్నాము. దీని మూలంన ఎన్నికైన మానవ జాతి అనియు రాజకుటుంబ అర్చకులమనియు పవిత్ర ప్రజలమనియు పేరు గడించి ఉన్నారు. అంధకార స్థితి నుండి మేము అద్భుతమైన వెలుగులోకి నడిపించిన మీ శక్తి సామర్థ్యములు అంతటా ప్రకటింప యోగుల మగుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళముతో ఏకీభవించి మేము నిరంతరము మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమలతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసానా, ఏలిన వారి నామను మేము చేసిన వారు ఆశీర్వదపడిన వారు. మహోన్నతమైన హోసానా. భావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడు మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునర్దించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంత మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నారు. కావున ఏలినవారా,
ఈ కానుకలను మీ సమకమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడను మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు వగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపడు. ఏలయను ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా సర్వం నా సకలం నీవే దేవా. నా సర్వం నా సకలం నీవే దేవా. మా కోసం బలి అయిన శ్రీ యేసువా, మా కోసం బలి అయిన శ్రీ యేసువా. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయను ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా సర్వం నా సకలం నీవే దేవా. నా సర్వం నా సకలం నీవే దేవా. మా కోసం బలి అయిన శ్రీ యేసువా, మా కోసం బలి అయిన శ్రీ యేసువా. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. యేసువా, కనుక తండ్రి, వారి మరణమును తాను స్మరించుచు జీవితమొసగి అప్పమనే రక్షణ పాత్రమే సమర్పిస్తూ ఉన్నా. మీ సమ్మకం నుంచి మీ సేవ చేయడానికి మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనిచున్నాము. ఏలిన వార ప్రపంచమంతటిని వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా విజయ్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మను
మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుడు. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ఈ సమయమున ఈ అద్భుతమైనటువంటి ఈ మధ్య పూజలో ప్రభు మన మధ్యలోకి వేయించేసి వచ్చి ఉన్నారు. అపద్రాక్ష రూపంలో ప్రార్థన చేయి. గత నెలంతా కూడా దీవించినందుకు వందనాలు తెలియజేసుకుంటూ మరి ఫిబ్రవరి నెల 2వ వారంలో ఉన్నాం. ఇంకా దీవించమని ప్రార్థన చేయండి. అమ్మ మరియ తల్లి లూర్దు మాత పండుగను కూడా కొనియాడబోతున్నాం. ఈ వారంలో తల్లి దీవెనలతో దీవించమని ప్రార్థన చేయండి. మన విచారణ, మన గ్రామాలు, కుటుంబాలను కూడా దీవించమని బ్రదర్స్ను, సిస్టర్స్ను, ఉపదేశులను, విశ్వాసులు అందరికీ కూడా గొప్పగా దీవించి మంచి రోజులతో, శుభములతో, శుభకార్యాలతో, ఆయురారోగ్యాలతో దీవించమని ప్రార్థన చేయండి. ప్రతి నెల 10వ భాగం కుటుంబ చందాలు ఇస్తున్నటువంటి కుటుంబాలను, దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి కుటుంబాలను కూడా దీవించండి యేసయ్య అని ప్రార్థన చేయండి. త్వరలో మనం తపస్కాలంలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. చక్కగా ప్రార్థన, ఉపవాసాలు, దాన ధర్మాలు చేసుకుంటూ, దీక్ష వేసుకుంటూ జీవితం కొత్తదనముగా మార్చండి యేసయ్య రానున్న రోజుల్లో అని ప్రార్థన చేయండి. సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థన చేయండి. ఉత్థానమౌదు నమ్మికందు చనిపోయిన మా సోదరి సోదరును, మీ కనికర మంది చనిపోయిన వారందరినీ స్మరింపుడు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు, మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యతలేగు మరియమ్మ గారితోను, పునీత జోజప్ప గారితోను, పునీత ఫ్రాన్సిస్ షౌరి గారితోను, సకల పునీతులతోనూ అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పునీతులందరితోను మాకు నిత్య జీవంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమయు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరము లేచి నిలబడి యేసయ్య నేర్పించినటువంటి పరలోక ప్రార్థన అందరం కూడా 2 చేతులు పైకి లేపి భక్తితో కలిసి నిదానంగా చెప్పుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము స్వాదనేందు ప్రవేశన పనవక కీళ్ళను రక్షించండి. ఏలిన వారా అన్ని కీళ్ళను మమ్మ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దైనిక వల్ల మీ పాపని ముక్తులమై ఏటి కలతల గురి కాకుండా చేయుడు. మే మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు వాకు నిరీక్షించుదాము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలి వారిని యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపడు. యుగయుగములు జీవించుచు పరిపాలించడి వారా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండినగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసుచ్చినటువంటి శాంతి సమాధానాలు ఒకరితోనొకరం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి.
సర్వేశ్వరునికి గొర్రెపిల్ల లోకం యొక్క పాపను పరిహరించిన వారా మాకు దయచూపండి. సర్వేశ్వరునికి గొర్రెపిల్ల లోకం యొక్క పాపను పరిహరించిన వారా మాకు సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. ఏలినవారా వినడంత ప్రవేశించిన పాత్రుడుగాను తండ్రి, మీరు ఒక్క మాట పలికిన నా మరుగు పొందుదును. ఉత్తమ సాబు చెప్పము. సర్వేశ్వర స్వామి దేవరవారు తెలియని సకల మేరల స్వరూపిణ వలన సకల వస్తువుల కంటే మృదువుగా ప్రేమించున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహామణ సర్వనారాయణ స్వామి, మహాదుఃఖనారాయణ స్వామి, మహా ఉత్తమ సర్వనారాయణ స్వామి, ఇక మెదరికి ఒకనాటికినటువంటి పాపములు చేయనని నిన్ను మనసుతో గిట్ట ప్రతిజ్ఞ చిన్నాను స్వామి. ఆమేన్. కడరాత్రి విందుకు జ్ఞాపిక ఈ విందు, ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు. కడరాత్రి విందుకు జ్ఞాపిక ఈ విందు, ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు. క్షమతో దయతో కృపతో ప్రేమతో కరుణ దేవుడందించే కలువరి బలి ఈ విందు, ఈ విందు. కడరాత్రి విందుకు జ్ఞాపిక ఈ విందు, ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు. తనదు దివ్య దేహమును అప్పముగా చేసి అమర ప్రేమ మధురిమను మిళితం చేసి, తనదు దివ్య దేహమును అప్పముగా చేసి అమర ప్రేమ మధురిమను మిళితం చేసి, అనురాగ ప్రాప్తిలో ప్రజ్వరిల్లు చేయగా ఆత్మబలమునందించగా క్రీస్తు వచ్చు శుభవేళ. శ్రమతో కృపతో కృపతో ప్రేమతో కరుణ దేవుడందించే కలువరి బలి ఈ విందు. కడరాత్రి విందుకు జ్ఞాపిక ఈ విందు, ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు.
పులకరించగా ఆత్మబలము నందించగా క్రీస్తు వచ్చు శుభవేళ క్షమతో దయతో కృపతో ప్రేమతో కరుణ దేవుడందించే కలువరి బలి విందు ఈ విందు కడరాత్రి విందుకు జ్ఞాపిక ఈ విందు ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు. నన్ను రక్షించండి, నాకు తృప్తి కలుగు చేయ కరుణించండి, నన్ను కడగండి, నాకు ధర్మం కలిగినట్లు చేయండి, మా ప్రార్థన ఆలకించండి, నన్ను దాచుకోనండి, చేయకండి, నన్ను కాపాడండి, మీరు నన్ను పిలుచుకోనండి, రాజేయండి. నేను మేము స్తుతింతును గాక. మీ నామం పూజింపడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికివ్వండి, మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మా మోసాదనేందు ప్రవేశింపనివ్వక కీడును రక్షించండి. దైవ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి, దీవెనలు పొందండి. ఆ దయామయుడు కరుణామయుడి ద్వారా కొత్త జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. నిన్నటి రోజున మన దేవాలయాన్ని శుభ్రం చేసినటువంటి వాళ్ళు మన కస్బా వీధి నుండి వచ్చినటువంటి విశ్వాసులు కొప్పల లక్ష్మి, దూసి నక్షత్రమ్మ, కొండాల వెలంగిని, నేతల సుందరమ్మ, పకి మరియమ్మ, దోసి లక్ష్మి, వీరు మన కస్బా వీధి విశ్వాసులు. వీరిని వీరి కుటుంబాలను వీరి పిల్లలను చల్లగా దీవించాలి అని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనం చెబుదాం. మరి వచ్చే వారం మన దేవాలయాన్ని శుభ్రం చేసేవాళ్ళు మన నడుకూరు విశ్వాసులు. వచ్చే వారం మన దేవాలయాన్ని శుభ్రం చేసేవాళ్ళు మన నడుకూరు విశ్వాసులు. ఈ వారంలో వచ్చే పండగలు 10వ తారీఖు సోమవారం రోజున పునీత స్కాలాస్టిక్ గారి యొక్క పండగ, 11వ తారీఖు మంగళవారం రోజున లూదుమాత పండగ. మన వరేజాలో కూడా లూదుమాత పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఉదయం 10 గంటలకు అక్కడ జరుగుతూ ఉన్నది. వీలున్న వారందరూ కూడా పాల్గొని దీవెనలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. వనజాలో లూదుమాత పండుగను ఉదయం 10 గంటలకు కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి వీలున్న వారందరూ కూడా పాల్గొని దీవెనలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. 14వ తారీఖు శుక్రవారం పునీత సిరిల్ మెథడోస్ గారి యొక్క పండగ. 11వ తారీఖున మంగళవారం రోజున పాలవలస విచారణలో సాయంత్రం 6 గంటలకు పూజా బలి ఉంటూ ఉంది. పండగ పూజా బలి ఫాదర్ మహేంద్ర గారు మన స్వాగతం పలికారు. వీలున్న వారు వెళ్ళి దీవెనలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. 14వ తారీఖు శుక్రవారం రోజున వనిజాలో మరి గత నెలలో మన విచారణ నుండి మన వనిజ గ్రామం నుండి ఫాదర్గా అయినటువంటి రెవరెండ్ ఫాదర్ ప్రదీప్ ప్రథమ కృతజ్ఞత పూజా బలి సమర్పించడం జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా పాల్గొని ఉదయం 10 గంటలకు అక్కడ పూజా బలి మొదలవుతూ ఉంటుంది. కాబట్టి వీలున్న వారందరూ కూడా పాల్గొని ఆ కృతజ్ఞత పూజా బలిలో దీవెనలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. 15వ తారీఖు మామూలుగా 14వ తారీఖు మనకు 2వ శనివారం కొండ మీద పూజ ఉంటుంది. మరి ఈసారి మనకు ఆ విధంగా మనకి ప్రథమ పూజా బలి వనిజాలో ఉంది కాబట్టి 15వ తారీఖు శనివారం మార్చడం జరుగుతూ ఉంటుంది. ఈ ఒక్క నెల మాత్రం
15వ తారీఖు శనివారం రోజున చలివేంద్రి కొండపైన జపమాల, శిలువ మార్గం మరియు దివ్య పూజ బలి గత 2 నెలల నుంచి జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్, జనవరి నుండి ప్రతి నెల పూజా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీలున్న వారందరూ కూడా వచ్చి పాల్గొని దీవెనలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఈ నెల ఫిబ్రవరి నెలలో కుటుంబ చందాలు ఈ వారంలో ఇచ్చినటువంటి కుటుంబాలు అంపోలు గణపతి, కళావతి, ఈశ్వర వారి కుటుంబ సభ్యులు 1000 రూపాయలు. గొట్టి సింహాచల మాస్టరు, సుశీల వారి కుటుంబ సభ్యులు 1000 రూపాయలు. బోనెల కృపారావు మాస్టరు, కృపాబాయి వారి కుటుంబ సభ్యులు 1000 రూపాయలు. సారేపల్లి సురేష్ మాస్టరు, భవానీ వారి కుటుంబ సభ్యులు 500 రూపాయలు. బోరాడ ప్రసాద్, విఆర్ఓ మంగమ్మ వారి కుటుంబ సభ్యులు 500. ఇంతకుముందు చదివినటువంటి కుటుంబాలను, మరి ఈ వారంలో చదివినటువంటి కుటుంబాలను, వారి పిల్లలను చల్లగా దీవించి కాచి కాపాడమని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనం చెబుదాం. పూజ అయిన తర్వాత ఎంప్లాయీస్ మీటింగ్ ఉంటుంది. ఒక 10 నిమిషాల్లో అందరికీ కూడా సిద్ధపాటు చేసుకుందాం. ఎక్కువ మంది ఉంటే ఇక్కడ, తక్కువ మంది ఉంటే మన హౌస్ ముందు ఉంటూ ఉంది. కాబట్టి చక్కగా అందరికీ కూడా ఉండి రానున్న రోజుల్లో ఇంకా మన దేవాలయం, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా దేవుడు దీవించినందుకు వందనాలు తెలియజేసుకుంటూ, చక్కగా సంవత్సరానికి ఇలా 2-3 సార్లు మనం మాట్లాడుకుంటే త్వరలో వెంటిలేటర్లు మరియు గ్రౌండ్ క్లీనింగ్ కూడా జరగబోతూ ఉంది. శుభ్రంగా తపస్కాలం మొదటి వారం ముందు రోజుల్లో ఎంత కూడా నీట్గా ఉండబోతూ ఉంది. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబాలను, మీ పిల్లలను దీవించిన విధముగా ప్రతి ఒక్కరు కూడా దశమ భాగముల విషయాల్లో ముందుంటూ దీవెనలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరు లేచి నిలబడండి. చివరి ఆశీర్వాదాలు స్వీకరిద్దాం. ప్రార్థించుదాం. దయామయులైన ఓ సర్వేశ్వర, మేమందరము ఒకే రెట్టెను భుజింపవలని అనియు ఒకే పాత్ర నుండి తాగవలనని మీరు చిత్తగించితిరి. ఆ విధముగానే మేమందరము క్రీస్తునందు ఏకమై జీవించినట్లు ఆనంద ఉత్సవాలతో లోకరక్షణ నిమిత్తము సముచిత పుణ్యక్రియలు చేయనట్లు మీ కృపానుగ్రహాల ద్వారా మమ్మ దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మా అనుదిన జీవితంలో మీ దైవ పిలుపును అందుకొని కుటుంబ వ్యవస్థలో జీవిస్తున్నటువంటి మమ్మలను, దైవ సేవలో పనిచేసినటువంటి దైవ సేవకులను కూడా దీవిస్తూ చక్కనటువంటి పిలుపును అందుకొని రానున్న రోజుల్లో గొప్పగా దీవించి కాచి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడినుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. దయమాత సమర్పణ నాయక
యొక్క రాజ్ఞి నా యొక్క తల్లిని నన్ను సమర్పించున్నాను. నా యొక్క భక్తిని చూపించిన కండ్లను చెవులను నోరును సమర్పించున్నాను. కాబట్టి సొంతంగా చేసుకుని కాపాడిన అవతరించండి. యేసు మరియా జోజప్ప నా హృదయం నా ఆత్మ నా జీవం మీకు సమర్పిస్తున్నాను. యేసు మరియా జోజప్ప నా కడపట సహాయం చేయని అవతరించండి. యేసు మరియా జోజప్ప మీ దివ్య సన్నిధానంలో సమాధానం కాపాడబడుదురుగాక. ఆమేన్. స్లేవ గుర్తు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యేసునాథుని స్తోత్రములు. పరిశుద్ధ కన్యమరియం గారికి వందనములు. జోజప్ప గారికి స్తుతులు.